పల్లి చట్నీని ఇలా చేశారంటే ఏ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువగానే తింటారు ఇష్టంగా టిఫిన్స్ ఏదైనా కానీ. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. ఫుల్ పెడితే పల్లీలు తొందరగా మాడిపోతాయి కాబట్టి. పల్లీలు ఈ విధంగా పొట్టు అనేది ఇట్లా క్రాక్ వస్తే పల్లీలు వేగినట్టు. వేగిన పల్లీల్ని బౌల్లో తీసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకొని వేగిన మిరపకాయల్ని నూనెలోని తీసేసి మళ్ళీ కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేగిపోయింది. ఈ విధంగా అన్నీ వేగినాయన్నీ మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోటే వేస్తున్నాను. వేసుకొని గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి చట్నీలోకి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఏ టిఫిన్లోకైనా. ఈ చట్నీకి ఎలాంటి పోపు అవసరం లేదు, ఎందుకంటే పల్లీలని ఆయిల్లో వేయించాం కాబట్టి.